ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, ఏమండి, కాఫీ తీసుకోండి. సుబ్బారావు గారు చెప్పండి. అవును, మా కంపెనీ బాధ్యతలు ఇప్పుడు మా అల్లుడు గారే చూసుకుంటున్నారు. శ్రీవల్లి కంపెనీ వర్క్ చేస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతోంది. అందుకే తనకి రెస్ట్ ఉండాలని బాధ్యతలన్నీ మా అల్లుడికి అప్పగించాను. అవును, అతను డాక్టరే, కానీ మా కంపెనీ వర్క్స్ గురించి అవగాహన బాగా ఉంది. ఇన్ని రోజులు మాతో పాటు శ్రీవల్లితో పాటు మా ఆఫీస్కి వచ్చి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు కదా. మా అల్లుడికి మల్టీ టాలెంట్స్ ఉన్నాయిలేండి. అతను ఏ వర్క్ చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. కంపెనీ బాధ్యతలు కూడా నాలాగే చాలా చక్కగా చూసుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే మా శ్రీవల్లి కన్నా తనే బాగా చూసుకుంటున్నాడు. తను బాధ్యతలు తీసుకోగానే ఒక పెద్ద బిజినెస్ డీల్ కూడా ఓకే చేశాడు. అతి త్వరలోనే మా కంపెనీని తను టాప్ పొజిషన్కి తీసుకెళ్తాడు. ఆ నమ్మకం మాకుంది. మా అల్లుడు వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు. అసలు అలాంటి వాడు మా అల్లుడిగా రావడం మేము ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం. నాకు మా అల్లుడిని చూసినప్పుడల్లా అలాంటి కొడుకుంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మేము తనని అల్లుడిగా కాదు, కొడుకుగానే చూస్తాం. తను కూడా మమ్మల్ని అత్తయ్య మావయ్య అని పిలుస్తున్న తల్లిదండ్రులుగానే భావిస్తాడు. అసలు మా అల్లుడు ఎంత మంచివాడంటే ఈ కాలంలో కూడా ఇలాంటి మంచివాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. నా కూతురే కొన్నిసార్లు కోపం తెచ్చుకోవచ్చేమో, కానీ మా అల్లుడికి కోపం అనేది కూడా రాదు. చాలా ఓపికంది తనకి. ఈజ్ అ గ్రేట్ పర్సన్. నేను మా అల్లుడి గురించి మాట్లాడితే తనను పొగిడినట్టుంటుంది, కానీ అదే నిజం. నా తరువాత నా కంపెనీని అంత గొప్పగా చూసుకునేదైతే మా అల్లుడే. అందులో ఎలాంటి డౌట్ లేదు. నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఉద్యోగం కావాలనోగా, ఆఫీస్కి వెళ్తే మా అల్లుడు గారిని కలవమని చెప్పండి, తను జాబ్ ఇస్తాడు. త్రిదేవ్ 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 ఫినిష్. మొత్తం కొలాప్స్ అయిపోయింది. వీడు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నాడు. నేను నీకోసం వస్తుంటే నువ్వు బయటికి వెళ్తున్నావేంటి? నేను నీ ఫ్రెండ్గా మాత్రం ఇక్కడికి రాలేదు. నేను ఎందుకు వచ్చానో, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చెప్తే నువ్వు షాక్ అవుతావు. నీ సీనియర్ ఆఫీసర్ నుంచి ఆర్డర్స్ వచ్చాయా? నన్ను అరెస్ట్ చేయడానికే వచ్చావా? నేను నీకు షాక్ ఇద్దామనుకుంటే నా గురించి తెలుసుకొని నువ్వే నాకు షాక్ ఇచ్చావు. చెప్పాలంటే నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నువ్వు చాలా తెలివైన వాడివని అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను. నేను పోలీస్ ఆఫీసర్ని కనిపెట్టావంటే నీ ఇంటెలిజెన్స్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంకా నా డైలాగ్ చెప్తాను. యూ ఆర్ అండర్ అరెస్ట్.
జాక్, మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్ జాక్. నేను ఫ్రెండ్గా రాలేదని చెప్పాను కదా, ఇంకా మనం మాట్లాడుకునేదే ఉంది. ప్లీజ్ జాక్, అలా అనకు. నేను చెప్పేది ఒక్కసారి విను. ఆ తర్వాత నువ్వే నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. ప్లీజ్ జాక్, నీతో మాట్లాడడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ప్లీజ్ జాక్, ప్లీజ్. అల్లుడు గారు, ఎవరతను? ప్లీజ్ మా మావయ్యకి అరెస్ట్ విషయం చెప్పకు ప్లీజ్. ఇతను నా ఫ్రెండ్ మావయ్య, క్లోజ్ ఫ్రెండ్. అవునా, మరి బయట నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? లోపల తీసుకురా. అంటే తనకేదో అర్జెంట్ పని ఉందంట. ఇంటి గుమ్మం వరకు వచ్చిన మనిషిని ఇంట్లో రాకుండా ఎలా పంపిస్తావు? లోపలి రమ్మని చెప్పు. రా బాబు. పద జాక్, ప్లీజ్ మా మావయ్యకి దీని గురించి ఏం చెప్పకు. కూర్చో. కూర్చో. నువ్వేం చేస్తుంటావు బాబు? నేరస్తుల్ని పట్టుకుంటాను. అదే సార్, నేను పోలీస్ ఆఫీసర్ని అమెరికాలో. అవునా, మరి ఇండియాలో ఏం చేస్తున్నావు? ఒక ముఖ్యమైన కేసు పని మీద ఇంటర్పోల్ ద్వారా ఇండియాకి వచ్చాను సార్. ఒక చిన్న పాపను చంపి ఇండియాకు వచ్చి దాక్కున్నాడు సార్ ఒక నేరస్తుడు. వాడిని పట్టుకోవడానికి వచ్చాను. వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. చిన్న పాపను చంపాడంటే వాడెవడ రాక్షసుడై ఉంటాడు బాబు. అలాంటి వాడిని వదలకూడదు. అరెస్ట్ చేయడం కాదు, షూట్ చేసి పడేయాలి. జాక్, నేరస్తుల గురించి మా మావయ్యకి ఎందుకు చెప్తున్నావు? ఆయన అడిగారు కదా అని చెప్పాను. చెప్తే ఏమవుతుంది త్రిదేవ్? అదేమన్నా సీక్రెట్ ఆపరేషనా? అంటే ఆ కేసు, నేరస్తుడు పోలీస్ విషయాలు కదా, మనకెందుకులే మావయ్య. అవును, మీరిద్దరూ అమెరికాలో ఉన్నప్పుడే ఫ్రెండ్సా? లేదు సార్, నేను ఇండియాకి వచ్చాక రీసెంట్గా ఫ్రెండ్షిప్ డే నాడు గ్రీటింగ్స్ చెప్పుకొని ఫ్రెండ్స్ అయ్యాం. గుడ్ జోక్. వీడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ మావయ్య. మేము ఒక ఇంపార్టెంట్ వర్క్ విషయంలో పరిచయం అయ్యాం, తర్వాతనే ఫ్రెండ్స్ అయ్యాము. వర్క్ విషయంలో ఎలా పరిచయం అయ్యారు? మీరు డాక్టర్, అతను పోలీస్ ఆఫీసర్ కదా. ఒక కేసుకు సంబంధించిన దాంట్లో పరిచయం అయ్యాం సార్. అవునా? అవును మావయ్య. త్రిదేవ్, మనం ఇద్దరం అర్జెంట్గా ఒక విషయం మాట్లాడుకోవాలి, లేదంటే నువ్వు చాలా మిస్ అయిపోతావు. కమాన్. మావయ్య, మేము మళ్ళీ కలుస్తాము. వార్డ్ మిస్టర్ త్రిదేవ్, తాగిన మత్తులో నువ్వు చిన్న పాప మరణానికి కారణమయ్యావు. శిక్ష పడకుండా తప్పించుకోగలనుకుంటున్నావా? ఇప్పుడు నేను కస్టడీలోకి తీసుకొని అబ్రాడ్ తీసుకెళ్లి అక్కడ జైల్లో పడేస్తాను. నువ్వు చెప్పింది కరెక్టే. ఆ చిన్న పాప నా అజాగ్రత్త వల్లే చనిపోయింది. రాంగ్ నాదే, కానీ నేను కావాలని అలా చేయలేదు. ఆ టైంలో అలా జరిగిపోయింది. దానికి సంబంధించిన ఆధారాలేవీ లేకుండా చేసి లాయర్కి మనీ పే చేసి కేసుని కొట్టించేశాను. ఇప్పుడు మీ దగ్గర సరైన ఆధారాలున్నాయని నాకు తెలుసు. నన్ను మీరు అరెస్ట్ చేయడం న్యాయమే, ఒప్పుకుంటాను. కానీ జాక్, నువ్వు స్వార్థం కోసమే నాతో స్నేహం చేసినా కూడా నీలో గొప్ప స్నేహితుడున్నాడని నాకు తెలుసు. నువ్వు అనుకోకుండా నాకు పరిచయమైన ఈ షార్ట్ పీరియడ్లో నిన్ను నేను ఒక ప్రాణ స్నేహితుడిగా చూశాను. నువ్వు కూడా నన్ను అలాగే భావిస్తున్నావని అనుకుంటున్నాను. దాందే ఉంది, అలాగే అనుకుంటాను.
అయితే ఏంటి? స్నేహితుడు అయినంత మాత్రాన నిన్ను అరెస్ట్ చేయకుండా ఎందుకుంటాను? నీకు శిక్ష పడాల్సిందే. అలా అనుకు జాక్. ఒక స్నేహితుడిగా నేను నిన్ను అర్థిస్తున్నాను, చేతులెత్తి మొక్కుతాను. ప్లీజ్ నన్ను కాపాడు. నువ్విలా బ్రతిమలాడితే నా మనసు కరిగిపోయి నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? నేను ఇప్పుడిప్పుడే జీవితంలోకి పైకెదుగుతున్నాను. మా మావయ్య కంపెనీకి నన్ను ఎండీని చేశారు. ఆయన మనసులో నేను ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాను. త్వరలో మా మావయ్య ఆస్తంతా నాకే వస్తుంది. అందులో నీకు కూడా వాటా ఇస్తాను. లంచం ఇచ్చి నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావా? త్రిదేవ్, పోలీస్ ఆఫీసర్కి లంచం ఇవ్వడం నేరం. అందులో నువ్వు జాక్ లంచాలకు లొంగే మనిషి కాదు. ఇంతకీ మీ మామ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఒక 2500 కోట్లు ఉంటుంది. వావ్, చాలా పెద్ద అమౌంట్. అవును, అందులో సగం వాటా నీకే ఇస్తాను. సగం అంటే 1250 కోట్లు. అది కూడా మంచి అమౌంటే. నువ్వు లైఫ్ టైం పోలీస్ జాబ్ చేసినా కూడా ఇంత అమౌంట్ సంపాదించలేవు. ఆలోచించుకో జాక్. ఆ డబ్బు గనక ఉంటే లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం రాకుండా హాయిగా బతికేయొచ్చు. నన్ను ఈ కేసులోంచి బయటపడేస్తే 100 కోట్ల ఆస్తికి నువ్వు అధిపతిపోతావు. ఆలోచించుకో జాక్. నీ ఆఫర్ టెంప్టింగ్గానే ఉంది, కానీ ఈ ఆఫర్ మాత్రమే నాకు చాలదు. నిన్ను కేసులో నుంచి నేను తప్ప ఎవరూ బయటపడలేరు. ఇన్ని కోట్లున్నా మీ మావయ్య కూడా నిన్ను కాపాడలేడు. అది తెలుసుకో. నీకేం కావాలి జాక్? ఇంకా నీకేం కావాలో చెప్పు. ఈ కేసు నుంచి నేను ఎలా బయటపడాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? అందుకు ఏం చేయాలో చెప్పు జాక్. నేను అడిగింది చేస్తే నిన్ను ఈ కేసులో నుంచి బయటపడేస్తాను. చెప్పు జాక్, నేనేం చేయాలో చెప్పు. నేను అడిగింది ఖచ్చితంగా చేస్తావుగా? చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను. అదేం పెద్ద కష్టం కాదు త్రిదేవ్. ఒకరిని నా దగ్గరికి తీసుకురావాలి అంతే. తీసుకొస్తాను. అది ఎవరో చెప్పాక మళ్ళీ మాట మార్చావుగా? మార్చను. అది ఎవరైనా సరే తీసుకొస్తాను. తనని తీసుకొస్తే నా లైఫ్ సేవ్ అవుతుంది అనుకుంటే ఎందుకు తీసుకురాకుండా ఉంటాను? వాళ్ళెవరో చెప్పండి. నువ్వు తాళి కట్టిన నీ భార్య. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఈ పరిస్థితిలో తన ఒక్కతి మాత్రమే నిన్ను కాపాడగలదు. అది గుర్తుపెట్టుకో. లేకపోతే నీ లైఫ్ అంతా జైల్లోనే ముగిసిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడావు? ఏం లేదు. నా భార్యకి నేనంటే అసహ్యం. ఇంకొక విషయం తెలుసా? మాకు పెళ్ళైందే కానీ ఇంతవరకు నేను తనని ముట్టుకోలేదు. నా ప్రశ్నకి నువ్వు చెప్పే సమాధానానికి సింక్ అవట్లేదు. నువ్వు బాగా ఆలోచించుకో. నేను నీకు 12 అవర్స్ టైం ఇస్తున్నాను. ఈ లోపల నేను కోరుకున్నట్లు నీ భార్యను నా దగ్గరకు తీసుకొచ్చి నాకు అప్పగించాలి. లేదంటే నువ్వొక నేరస్తుడిలా అమెరికా రావాలి. 12 అవర్స్ మాత్రమే నీకు టైం. ఆ టైంలోపు నీ దగ్గర నుండి నాకు ఆన్సర్ రాకపోతే నేను అరెస్ట్ చేసి నేను తీసుకెళ్ళిపోతాను. అందులో ఎటువంటి మార్పు లేదు. బాగా గుర్తుపెట్టుకో. చూసావా నా పవర్? సిచ్యువేషన్స్ ని ఊహించినంత స్పీడ్గా ఎలా మలుపులు తిప్పానో. నువ్వు నా చేతిలో ఆటబొమ్మ వైపోయావు. ఇదేమో మొదటి నుంచి నన్ను శత్రువుని చూసినట్టే చూస్తుంది. దానికి తోడు నిన్న రాత్రే దీంతో గొడవ పెట్టుకున్నాను. ఆ జాగ్గాడేమో ఇదొక దేవకన్యలా ఫీల్ అయిపోయాడు. దీన్ని కావాలని కోరుకుంటున్నాడు.
అసలు పెళ్ళైన మొగుడిని నన్నే అది ముట్టుకొనివ్వలేదు. ఇప్పుడు నేను వెళ్ళి జాక్ అడిగిన విషయం చెప్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రివాల్వర్తో కాల్చి చంపేస్తుంది. ముందు దీన్ని క్షమించమని అడిగి దీన్ని మంచి చేసుకుందాం. ఇది ఎలాగో నమ్మదు, కానీ నా వంతు ప్రయత్నం నేను చేయాలి. కొంతలో కొంతైనా అది వర్కౌట్ అయ్యేలా చేసుకోవాలి. ఏదో ఒక విధంగా దీన్ని నమ్మించి జాక్ గారికి అప్పజెప్పాలి. ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. శ్రీవల్లి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నిన్న రాత్రి నేనేదో మూడ్ ఆఫ్లో ఉండి నీతో చాలా రూడ్గా మాట్లాడాను. ఐఎమ్ సారీ శ్రీవల్లి. సారీ చెప్పిన అలా సీరియస్గా చూస్తావేంటి? నీలాంటి క్రూర మృగాలకి పశ్చాత్తాపడటం, క్షమాపణ కోరటం, సారీ చెప్పటం లాంటివి అసలు తెలియదు కదా. మళ్ళీ ఈ కొత్త నాటకం ఏంటా అని చూస్తున్నాను. అలా అనుకు శ్రీవల్లి, నేను మనిషినే, నాకు మనసుంది. గతంలో జరిగిపోయిందేదో జరిగిపోయింది. అవన్నీ మర్చిపోయి ఆ విషయాలన్నీ వదిలేశాయి. నేను ఇక నుంచి మంచిగా ఉందామనుకుంటున్నాను. మనిద్దరం భార్యాభర్తలుగా కలిసి ఉందాం. మనల్ని చూసి అత్తయ్య మావయ్య వాళ్ళు మనోళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఆపర నీ డ్రామా. నాతో ఇప్పుడు నీకేదో అవసరం ఉంది, అందుకే ఇప్పుడు ఇలా మంచిగా మాట్లాడుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నేను కలిసి ఉండడం అనేది ఇంపాసిబుల్. అదేంటి శ్రీవల్లి అంత మాట అన్నావు? ఎంత దుర్మార్గుడైనా ఎక్కడో ఒక చోట మారాల్సిందే కదా. అలాగే నేను మారిపోయాను. నేను ఎన్నిసార్లు సర్దుకుపోదామనుకున్నా నువ్వు సర్దుకుపోవడం లేదు. ఇలాగే ఉంటే ఎలా చెప్పు? నేను నిన్ను మంచిగా చూసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఫైనల్గా అడుగుతున్నాను, మనం భార్యాభర్తలుగా అన్యోన్య దంపతులుగా కలిసుందాం. ఏమంటావు శ్రీవల్లి? చెప్పు తెగుతి అంటాను. చూడు, నేను నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయనని ఆల్రెడీ చెప్పాను. మనం కలిసి ఉండడం అనేది కుదరదు. గత్యంతరం లేకపోతే చావనైనా చేస్తాను, కానీ నీతో కలిసి బతకడం అనేది జరగని పని. అసలు ఇన్ని రోజులు నీకు భారీగా ఉండి తప్పు చేశాను. ఎప్పుడు డివోర్స్ తీసుకుని ఉండాల్సింది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేను డివోర్స్కి అప్లై చేస్తాను. త్వరలోనే నీకు డివోర్స్ పేపర్స్ వస్తాయి. సైన్ చేయడానికి సిద్ధంగా ఉండు. నేను అనుకున్నట్టుగానే అది నన్ను నమ్మలేదు. ఇది నిజంగా మోనార్కే. దీన్ని ఎవ్వడూ మోసం చేయలేడు. కానీ ఏదో విధంగా దీన్ని జాక్ దగ్గరికి చేర్చాలి. చేరుస్తాను. ఆహా, ఎంత అందం! త్రిదేవ్ వైఫ్ ఇంత అందంగా ఉందేంటి? చూడ్డానికి నా కళ్ళు సరిపోలేదు. అసలు వాడి మొహానికి ఇంత అందమైన అమ్మాయి భార్యగా ఎలా వచ్చిందో ఏంటో. శ్రీవల్లిని చూసి నా కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోయాను. ఇంత అందమైన అమ్మాయిని చూస్తే చాలు, నాకు వాళ్ళని అనుభవించేదాకా సరిగ్గా నిద్ర పట్టదు. నాకు ఏం కావాలో త్రిదేవికి చెప్పాను కదా. ఇప్పుడు వాడు ఏం ఆలోచిస్తాడో చూడాలి. తలుచుకోగానే పలకరించడానికి వాడే ఫోన్ చేశాడు. హలో త్రిదేవ్, నేను నీకు ఆలోచించుకోవడానికి 12 hours టైం ఇచ్చాను కదా. నువ్వు ఇంత తొందరగా కాల్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏ విషయాన్ని ఎక్కువసేపు ఆలోచించను, తొందరగా డెసిషన్ తీసుకుంటాను. గుడ్, అలాగే ఉండాలి. ఇంతకీ ఏం ఆలోచించావు? అందులో ఆలోచించేదేముంది? అవునా, మరి నీ నిర్ణయం ఏంటో చెప్పు. నేను చాలా స్వార్థపరుణ్ణి. ఎలాగైనా నేను ఈ కేసు నుంచి బయటపడాలి. అది నా వల్ల అవుతుంది. నేను ఆ పని చేస్తాను. కానీ దానికి నువ్వేం చేయాలో చెప్పానుగా. చేస్తాను. నన్ను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. నువ్వు నన్ను కేసులోంచి ఎప్పుడు బయటపడేస్తావు? ఏంటి త్రిదేవ్ అంత తొందరపడుతున్నావు? ముందు నువ్వు నాకు మాట ఇచ్చినట్టుగా శ్రీవల్లిని నాకు అప్పగించు. తర్వాత నీ కేసు విషయం గురించి అడుగు. అలాగే.
శ్రీవల్లిని నీకు అప్పగిస్తాను. ఏంటండి ఆ పేపర్? నీ కూతురు అల్లుడు గారికి డివోర్స్ నోటీస్ పంపించింది.